అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. బెంగళూరు నుండి అమ్మాయి వాళ్ళు వస్తున్నారు రాజు. ఇంకో లీటర్ పాలు ఎక్కువ కావాలి వాళ్ళు వెళ్ళే వరకు అంది సరోజిని. అలాగే ఆంటీ, తప్పకుండా అని వెళ్ళిపోయాడు రాజు. అంటే శిరీష వస్తుందన్నమాట. ఎన్ని సంవత్సరాలు అయ్యిందో తనని చూసి. ఇప్పుడు ఎలా ఉందో అనుకున్నాడు మనసులో. అప్పుడే బస్టాప్లో బస్సు దిగింది శిరీష. 4 ఏళ్ల కొడుకు రియాన్ష్ని ఎత్తుకుని ఉంది. భర్త నివాస్ లగేజీ అంతా వచ్చిందో లేదో చెక్ చేస్తుండగానే దుమ్ము రేపుతూ వెళ్ళిపోయింది బస్సు. నాన్నగారు పరమేశం బాబాయ్ కారు పంపిస్తా అన్నారు. ఇంకా రాలేదేంటబ్బా అనుకుంటోంది శిరీష. ఈలోగా భర్త నివాస్ వచ్చి పరమేశం మావయ్య పక్క ఊరికి అర్జెంట్ పని ఉండి వెళ్ళారంట, ఇంకో 10 నిమిషాలలో వచ్చేస్తారంట అంటూ భార్య చేతిలోని కొడుకుని తీసుకున్నాడు. సరేనన్నట్లుగా తలూపి బాబుని ఎత్తుకుని లాగేస్తున్న చేతిని విదిలించుకుంది. చుట్టూ చూసింది ఒకసారి. పెద్దగా మార్పులేం రాలేదు. ఊరి దగ్గర మట్టి రోడ్లు, సిమెంట్ రోడ్లు అయ్యాయి. కాకా హోటలు కొంచెం పెద్ద హోటల్ అయ్యింది. చుట్టూ ఉన్న చీలల్ని తనని చూసి నవ్వుతూ ఆహ్వానం పలికినట్లు అనిపించింది. తనకి తెలియకుండానే చిరునవ్వు ప్రత్యక్షమయ్యింది శిరీష పెదవులపై. ఒకసారి గుండెల నిండా గాలి పీల్చి వదిలింది. ఏవో తెలియని ఆనంద తరంగాలు చుట్టుముట్టేశాయి. ఎంతైనా పుట్టినూరు పంచ ఆత్మీయ పరిమళం ఎన్ని ఊర్లు దేశాలు తిరిగినా దొరకదు. ఈ చిన్ని పల్లెటూరు ఎన్ని అనుభూతులు అందించిందో అనుకుంటూ సంతోషంగా చూస్తోంది అంతా. ఏంటమ్మాయి, లేట్ అయ్యానా? ఎలా ఉన్నారు అల్లుడు గారు? మనవడేం చేస్తున్నాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే లగేజ్ అంతా డిక్కీలో సర్దేశాడు పరమేశం. నువ్వేం మారలేదు బాబాయ్ అంది నవ్వుతూ శిరీష. అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కారులో 15 నిమిషాల ప్రయాణం 10 సెకండ్లలాగా అయిపోయాయి. ఇంటికి వెళ్ళగానే కుశల ప్రశ్నలు, మమకారపు ఆరాటాలు షరా మామూలే. నిన్ను చూసి 2.5 అయ్యిందే పిల్ల, మరీ నల్లపూసవైపోయావు. ఇన్నాళ్ళు రాకుండా ఉంటారా ఎవరైనా అంది శిరీష నాయనమ్మ. అదేం లేదు నానమ్మ, ఏదో పని ఒత్తిడి ఆయనకు అంతే అంటూ నాయనమ్మని కౌగులించుకుంది శిరీష. ఇన్నాళ్ళకైనా పుట్టిలు గుర్తు వచ్చింది. ఈ సంక్రాంతికైనా వచ్చింది నీ మనవరాలు అన్నారు నవ్వుతూ రాఘవయ్య. నానా, మీరు కూడానా అంటూ శిరీష తండ్రిని అల్లుకుపోయింది. ఆంటీ పాలు అన్నాడు రాజు గుమ్మం దగ్గర నుండే. హాలులో ఉన్న శిరీష అటువైపు చూసింది. లోపలికి రా రాజు పిలిచింది సరోజిని. పర్వాలేదు ఆంటీ అంటూ పాలు పోసేసి వెళ్ళిపోయాడు. చిన్ననాటి స్నేహితుడైన రాజును చూడగానే చాలా సంతోషంగా అనిపించింది శిరీషకు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. రాజు కూడా అంతే. ఏదో తెలియని సంకోచం ఆపేస్తుంది ఇద్దరిని. అదేంటి, చిన్ననాటి స్నేహితులతో మాట్లాడదామంటే నోరే పెగలలేదే? ఎందుకు? రాజు, నేను, సీను ఒక జట్టుగా ఎన్ని ఆటలు ఆడేవాళ్ళము. మగరాయుడంటూ ఎవరెన్ని తిట్టినా లెక్క చేయకుండా వాళ్ళతోనే తిరిగేదాన్ని. రోజు ఎన్ని గంటలు మాట్లాడుకున్నా అలా పుడుతూనే ఉండేవి కబుర్లు. కానీ ఇప్పుడు అనుకుంది మనసులో. పెద్దగా ఏం మారలేదు శ్రీష, కొంచెం ఒళ్ళు వచ్చిందంతే. కాకపోతే చిన్నప్పుడు వాగుడికాయలాగా మాట్లాడేది. ఇప్పుడు అనుకుంటూ వెళ్ళిపోయాడు రాజు. ఆ రోజు భోగి కావడంతో తెల్లవారుజామునే లేచి తలస్నానాలు చేసి వీధి వాళ్ళంతా కలిసి వేసిన భోగిమంట దగ్గరికి వెళ్ళారు. రియాన్షు చేత భోగి పిడకల దండ వేయించారు. శిరీష, ఈ అమ్మాయి నీరజ, మన రాజు వాళ్ళ ఆవిడ అంటూ పరిచయం చేసింది సరోజిని. హాయ్, బాగున్నారా అంటూ పలకరించింది శిరీష. బాగున్నామక్క, మీరు మా వారు క్లాస్మేట్స్ అంట కదా, ఈయన చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు అంది నవ్వుతూ నీరజ. అవును, చాలా అల్లరి చేసేవాళ్ళం అప్పుడు అంటూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు ఇద్దరు. తక్కువ సమయంలోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరు. సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోస్తున్నాం రమ్మంటూ ఒకరినొకరు ఆహ్వానించుకుని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. శిరీష, ఈరోజు సంక్రాంతి కదా, ముగ్గు వేయమ్మా నువ్వు, బాబులేస్తే నేను చూసుకుంటాలే అంది సరోజిని. సరేనంటూ హుషారుగా ముగ్గు గిన్నె తీసుకుని వేయడం మొదలుపెట్టింది. ఈలోగా సైకిల్ ఆగిన చప్పుడు. ఆంటీ పాలు అంటూ రాజు అరుపు విని అటువైపు చూసింది. చిన్నగా నవ్వాడు రాజు. బదులుగా నవ్వింది శిరీష. పాలు పోసి ముగ్గు వైపు చూసి ఏదో గుర్తుకొచ్చినట్టుగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రాజు. అతని నవ్వు చూసి పాత జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి శిరీషకు. చిన్నప్పుడు పండగ వచ్చిందంటే పెద్ద పెద్ద ముగ్గులు పెట్టాలి, రంగులు వేసేది. రాజు వాళ్ళ ఇల్లు కూడా అదే వీధిలో కావడంతో తను కూడా వచ్చి కలర్స్ వేసేవాడు. కొద్దిసేపటికి సీను కూడా జాయిన్ అయ్యేవాడు. కొన్నాళ్లకు సీను వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోవడం, రాజు కూడా వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోవడం, పైగా తనకు 14 ఏళ్ళు వచ్చేసరికి ఇంట్లో వాళ్ళ ఆంక్షలు, అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ. వీటన్నింటి వల్ల దూరం పెరిగిపోయింది తమ మధ్య. అవన్నీ గుర్తుకొచ్చేసరికి మనసంతా అదోలా అయిపోయింది శిరీషకు. సంతోషము, బాధ అర్థం కాని స్థితి. అప్పటి ఆత్మీయత, కల్మషం లేని ఊసులు, మొహమాటం, బెరుకు అనే వాటి చోటన దాక్కున్నాయా అనిపిస్తోంది. ముగ్గు పూర్తి చేసి లోపలికి వెళ్ళింది. అమ్మ, రియాన్ షేడి రెడీ అయ్యి గదిలో నుండి వస్తూ అడిగింది శిరీష. బయట పిల్లలందరితో ఆడుతున్నాడమ్మా అంది సరోజిని. సరే, ఒకసారి చూసి వస్తా అంటూ బయటకు వెళ్ళింది. అక్కడ పిల్లల గ్యాంగ్ ఎవ్వరూ లేరు. కంగారుగా అనిపించింది శిరీష్కి. వాడి కోసం వెతుకుతూ ఆ వీధులన్నీ తిరిగింది. ఒక చోట ఖాళీ స్థలంలో ఇసుకతో ఆడుతూ కనిపించాడు. వాడి పక్కనే రాజు ఉన్నాడు. ఏదో మాట్లాడుతూ ఉన్నాడు వాడితో. అమ్మయ్య అనుకుని
ప్రశాంతంగా వెళ్ళింది అటు నవ్వుతూ. రా శిరీష, నీ కొడుకు అచ్చంగా నీలాగా ఉన్నాడు, అల్లరిలో కూడా అన్నాడు నవ్వుతూ. రాజు అలా తన పేరు పెట్టి పిలుస్తుంటే చాలా సంవత్సరాల తర్వాత చిన్నప్పటి ఆత్మీయ నేస్తం మళ్ళీ దొరికినట్లు అనిపించింది. ఆ దగ్గరితనంలో ఏ విధమైన కల్మషం లేదు, నిర్మలమైన స్నేహం తప్ప. అవును, వీడు చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసాడు చూడు, ఎంత భయమేసిందో ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అమ్మ వాళ్ళు నా గురించి పడిన తిప్పలు, ఎన్ని ఆటలు ఆడుకునేవాళ్ళమో కదా మనం, ఎన్ని కబుర్లో ఆనందంగా అంది శిరీష. అవును, నువ్వు నేను సీనుగాడు ఏ ఆట అయినా మనం ముగ్గురమే ఆడుకునేవాళ్ళం, మాతో సమానంగా ఆడేదానివి, మొండిఘటానివి, నీ మాటే నెగ్గించుకునేదానివి అన్నాడు రాజు. అవును, ఒక్కోసారి తొండి చేసేదాన్ని, అయినా కానీ కొద్దిసేపు తిట్టుకుని కొట్టుకుని మళ్ళీ కలిసిపోయేవాళ్ళం, అసలు కోపాలే ఉండేవి కావు, ఎంత బాగుండేవి ఆ రోజులు అంది నాటి సరదాలను నెమరవేసుకుంటూ. నీకు సపోర్ట్ చేస్తే సీనుగాడు ఎంత ఉడుక్కునేవాడో, అసలు నువ్వు అమ్మాయి అనే విషయమే గుర్తుండేది కాదు అన్నాడు ఆట పట్టిస్తూ. హాయిగా నవ్వేసి, సీను కనిపించాడా ఈ మధ్య అని అడిగింది. ఆ మధ్య సిటీకి వెళ్ళినప్పుడు కనిపించాడు సీను, దాదాపు 5-6 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యిందంట. వాడు మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఏం మారలేదు తెలుసా, నీ గురించి కూడా అడిగాడు, సంతోషంగా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అవునా, ఎలా ఉన్నాడు, ఎన్నేళ్ళయిందో చూసి అంది. బాగున్నాడు, రమ్మని పిలిచాను, సాయంత్రం వస్తా అన్నాడు, మరి చెప్పాడు రాజు. ఒకవేళ వస్తే మాత్రం మా ఇంటికి తీసుకురా, ఒకే ఊరు అన్న మాటే, కానీ నువ్వు మీ అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోవడం వల్ల మనం కలిసింది కూడా చాలా తక్కువ అంది శిరీష. అవును, కొన్నాళ్ళు తాతయ్యకు సాయంగా ఉంటూ అక్కడే చదువుకున్నా కదా అన్నాడు రాజు. ఇద్దరు మనసులు హాయిగా అనిపించాయి మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడంతో. ఈలోగా అమ్మ అంటూ ఏవో సైగలు చేశాడు రియాన్షు. ఆ సైగలు అర్థం కాని రాజు అయోమయంగా పెట్టాడు మొహం. శిరీష అది చూసి చిన్నగా నవ్వి, మా దొరగారికి ఆడిపాడి అలసిపోవడం వల్ల ఆకలి వేస్తుందన్నమాట అంది. ఆ మాటలకి రాజు కూడా నవ్వేసి, పిల్లల హావభావాలన్నీ అర్థమయ్యేది ఒక తల్లికేనేమో, సరే మరి ఉంటా, వాడిని తీసుకుని వెళ్ళు అని బయలుదేరాడు రాజు. చిన్నప్పుడు మాట్లాడుకున్నంత ఫ్రీగా ఇప్పుడు మాట్లాడుకోలేకపోతున్నాం. అప్పుడు ఏరా ఒరే ఒసై అంటూ ఎటువంటి సందేహాలు లేకుండా మాట్లాడుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు మామూలుగా నువ్వు అని మాట్లాడుకోవడానికి కూడా ఎంతో తెలియని సంకోచం. ఎందుకింత మార్పు? సీనుతో మాట్లాడినప్పుడు ఇలాంటి ఆలోచనలేవి రాలేదు మనసులోకి, మరి శిరీష్తో మాట్లాడడానికి మాత్రం ఎందుకింత మొహమాటం? తను అమ్మాయి నేను అబ్బాయిని అనే ఆలోచన వలన ఏమో, కారణం సరిగ్గా తెలియడం లేదు అనుకున్నాడు మనసులో రాజు. చిన్నప్పుడు ఏ అరమరికలు లేకుండా కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం, తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు లేని దూరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇన్నాళ్ళు కలుసుకోకపోవడం వలన, పెరిగిన వయసా, కొత్తగా వచ్చిన బంధాల వల్ల? అలా అయితే రాజు వాళ్ళ ఆవిడతో అంతగా కలిసిపోయిన నేను చిన్నప్పటి నుంచి తెలిసిన నేస్తాన్ని ఎందుకు నోరారా పలకరించలేకపోయాను? స్నేహితుడితో మాట్లాడడానికి వయసు అడ్డం వస్తుందా, లేక కేవలం లింగభేదం వలన? ఏమో అర్థం కావడం లేదు అనుకుంటూ ఇంటి దారి పట్టింది శిరీష. పనులు ముగించుకుని అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యక్తిని గుర్తుపట్టండి చూద్దాం అంటూ వచ్చాడు రాజు. సీను కదా అంది శిరీష. అమ్మయ్యా, గుర్తున్నానా, మళ్ళీ పరిచయ కార్యక్రమాలు ఉంటాయేమో అనుకున్నా అన్నాడు సీను. నాకంత మతిమరుపు లేదులే, అయినా చిన్నప్పటి స్నేహితుడిని ఆ మాత్రం గుర్తుపట్టలేనా అంది శిరీష నవ్వుతూ. ఏమండి, వీళ్ళిద్దరూ నా స్నేహితులు, రాజు సీను అంటూ పరిచయం చేసింది భర్తకు. హాయ్ అండి, మీ గురించి చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు, అయినా అన్నేళ్ళు ఎలా భరించారండి ఈ అమ్మాయిని, ఈ 5 ఏళ్లకే నాకు నీరసం వచ్చేసింది అన్నాడు భార్యని ఏడిపిస్తూ. అప్పట్లో కొంచెం సహనం ఎక్కువ ఉండేదండి, తర్వాత తన గోల అలవాటైపోయింది అన్నాడు రాజు. మీరందరూ ఒక్కటైపోయి నా మీద పడ్డారా అంటూ బొంగమూతి పెట్టింది శిరీష. నవ్వేశారు అందరూ సరదాగా. రాజు సీనుతో పాటు అందరికీ అరిసెలు, సున్నుండలు, కారబూంది ఉన్న ప్లేట్లు అందించింది సరోజిని. తింటూ కబుర్లలో పడ్డారందరూ. నీకో చిన్న సర్ప్రైజ్ అంటూ ఓ చిన్న బాక్స్ ఇచ్చాడు సీను. ఏంటిది అంటూ ఆశ్చర్యపోతూనే అందుకుంది శిరీష. ఓపెన్ చేయి, తెలుస్తుంది అంటూ నవ్వాడు రాజు. బాక్స్ ఓపెన్ చేయగానే వాక్కాయలు ఉన్నాయి. ఒకరుగా పుల్లగా ఉండే ఆ కాయలంటే చాలా ఇష్టం శిరీషకు. వాగు పక్కన వాక్కాయల చెట్టు ఒకటి ఉండేది. శిరీషకు ఇష్టమని ఆ చెట్టుకు ముళ్ళున్న రాజు సీను కష్టపడి కోసి తెచ్చేవారు చిన్నప్పుడు. వాళ్ళ అభిమానానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శిరీషకు. థ్యాంక్ యూ సో మచ్, ఇంకా గుర్తున్నాయా మీకు అంది సంబరంగా. మర్చిపోగలమా? ఏ కల్మషం లేకుండా పసి మనసులు చేసిన చిన్నారి స్నేహం మనది. ఏం వయసుకు వచ్చినా, ఎన్నో స్నేహాలు జత కలిసినా మర్చిపోలేని మధురమైన చిన్నారి స్నేహం మనది అన్నాడు సీను. ఆ మాటలకు సంతోషంగా అవునన్నట్లు తలలూపారు రాజు శిరీష. మమకారంతో నిండిన హద్దులు మీరని వీరి స్నేహాన్ని అందరూ ఆనందంగా చూశారు. కొద్దిసేపు మాట్లాడుకొని ఒకరి ఫోన్ నెంబర్లు మరొకరు తీసుకున్న తర్వాత వెళ్ళిపోయారు రాజు సీను. హ్యాపీనా నీ ఫ్రెండ్స్ని చూసుకున్నందుకు అన్నాడు నివాస్ భార్య భుజం మీద చెయ్యి వేస్తూ. చాలా, ఈ ప్రయాణంలో ఎన్నో అపురూప అనుభూతులను మిగిల్చింది అంది భర్త భుజం మీద తలవాల్చుతూ. మొదట్లో పెద్దవాళ్ళం అయిపోయామని బిడియం వల్ల సరిగ్గా మాట్లాడుకోలేకపోయినా ఎలాంటి సంకోచాలు లేకుండా
అందరూ కలిసి మాట్లాడుకోవడంలో మనసులో ఎక్కడో ఉన్న లోటు తీరినట్లు అనిపించింది శిరీషకు.